LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించారు ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక. ఆధారాలు లేని కేసులను వైఎస్ఆర్సీపీ నేతలపై నమోదు చేసి అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు భయపడరని చెప్పారు. న్యాయం ప్రజలు తమ వైపే ఉన్నారన్నారు బుట్టా రేణుక. మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఎంపీ ఆయన వ్యక్తిని మరి ఏ ఆధారాలతో చేశారో కూడా నిన్న మిథున్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మీరు సాక్ష్యాలు ఉంటే మా ముందర పెట్టండి, ఆ సాక్ష్యాలకు మేము వివరణ ఇస్తాము. ఇది ఎక్కడ తప్పు జరిగిందో మీరు వివరించండి, దానికి తగిన వివరణ మేము ఇస్తాము అని చెప్తున్నా కూడా ఎవ్వరూ కూడా ఇక్కడ తప్పు జరిగింది అని ఒక ప్రూఫ్తో సహా ఏది చూపించట్లేదు. మరి ఆ ప్రూఫ్స్ని మీరు చూపించకుండా ఇన్వెస్టిగేషన్ అని మీరు మాటలతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం సమంజసమేనా? ఈ విధంగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళి పార్టీని వీక్ చేయాలి, పార్టీని అంటూ లేకుండా ప్రతి ఒక్కరిని భయాందోళనకి గురి చేయాలని ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందో ఈ ప్రయత్నాలు మటుకు ఫలించవు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ అరెస్టు చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి. లేని లిక్కర్ స్కామ్ ను సృష్టించి అరెస్టు చేయటం దారుణం అన్నారు. కూటమి ప్రభుత్వంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు సర్కార్కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు భూమా కిషోర్ రెడ్డి. మిథున్ రెడ్డి గారిని అసలు ఎంత అక్రమం ఉండేది, ఆయన గన్మెన్లతోనే అక్రమంగా సాక్ష్యాలు తెప్పించుకుంటూ బలవంతంగా మీ ఉద్యోగాలు ఉండాలంటే మీరు సంతకాలు పెట్టాలి, సాక్ష్యాలు చెప్పాలని చెప్పేసి బెదిరిస్తూ ఈరోజు ఇలాంటి పాలన నడిపిస్తున్నారు. ఈరోజు మేము సూటిగా వార్నింగ్ ఇస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగితే రేపు చాలా ఇబ్బంది పడతారు మీరు. మీకే కాదు రెడ్ బుక్ ఉండేది, మేము ఇలా కానీ కొనసాగిస్తే ఎవరే కానీ ఊర్లో ఉండలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా ఇలాంటి అక్రమ అరెస్టులు మానుకొని పరిపాలన మీద దృష్టి పెట్టండి, ప్రజలకు చేయాల్సిన న్యాయం మీద దృష్టి చేయండి, ఇచ్చిన హామీలు నెరవేర్చే విధానం మీద మీ దృష్టి పెట్టండి. ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించారు మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. మిథున్ రెడ్డి అరెస్టుకు వ్యతిరేకంగా తిరుపతి జిల్లా పుత్తూరులో వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.